హైదరాబాద్లో మస్ట్ విజిట్ రెస్టారెంట్. హలో నమస్తే, నేను మీ ఆనంద్ అంతటి, యాక్టర్ అండ్ యూట్యూబర్ని. ఈరోజు మనం పంజాగుట్లో ఉన్న కేరళ రెస్టారెంట్ అక్సన్ కేరళ రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఆ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ మెనూ, అక్కడ కేరళ ఐటమ్స్ ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో చూసి చెప్తాను. ఇప్పుడు నేను అక్సన్ రెస్టారెంట్కి వచ్చాను. పిల్లర్ నెంబర్ A1113 ఇంకా ఆపోజిట్లో మాన్యవార్ ఉంటుంది. ఈ మాన్యవార్ పైనే ఉంటుంది అక్సన్ రెస్టారెంట్. ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాము. ఈరోజు చాలా మంది ఫారినర్స్ వచ్చారు అక్సన్ రెస్టారెంట్కి. చూద్దాం వాళ్ళకి ఒకసారి ఎలా ఉంటుందో ఏంటో. ఒకసారి ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది. ఈరోజు అయితే మొత్తం ఫుల్ క్రౌడ్ ఉన్నారు. మొత్తం అంతా ఫుల్ క్రౌడ్ ఉన్నారు. లాస్ట్ సీట్లో కూర్చున్నాం మేము. లాస్ట్ సీట్లో కూర్చుంటే మేము కూర్చున్న ప్లేస్ నుంచి వ్యూ లాగా ఉంది. నైట్ టైం అయితే వ్యూ చాలా బాగుంటుంది. ఒకసారి మెనూ మనం చూద్దాము ఏమేమి ఉన్నాయో అని చెప్పి. సింబాలిక్ పడవ సింబల్ వేశారు. ఇక్కడ మనం వెజ్ డిషెస్కి అయితే మనం వెజ్ డిష్లో నేనేం చేశానంటే వెజ్ మీల్స్, బాయిల్డ్ రైస్ తీసుకున్నాను నేను. ప్లేట్ మీల్స్ అది బాయిల్డ్ రైస్, అది ప్రాపర్ కేరళ వెజ్ మీల్స్ ఇది. సో ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇవన్నీ మనకి మామూలుగా తెలిసినాయి కదా, ప్రతి రెస్టారెంట్లో దొరికేవి ఇవన్నీ. అండ్ ఆ తర్వాత చికెన్ డిషెస్లో మేము చికెన్ బిర్యానీ తీసుకుందాం అనుకున్నాము. కానీ ఈ చికెన్ బిర్యానీ కంటే కూడా అతను సజెషన్ చేసిందంటే మలబార్ బిర్యానీ అని చెప్తుంది. మలబార్ బిర్యానీ అని చెప్పారు అతను. మలబార్ బిర్యానీ ఎక్కడ ఉందో చూడాలి. ఫిష్ ఫ్రై చెప్పాను ఇక్కడ ఇది. అండ్ దెన్ ఇదిగోండి ఇక్కడ మలబార్ బిర్యానీ. ఈ మలబార్ బిర్యానీ చెప్పాము మేము. సో ఇప్పుడు మేము ఒకసారి మలబార్ బిర్యానీ తినిన తర్వాత, ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో నేను అప్పము, పొట్టు అండ్ దెన్ ఇడియప్పం, ఈ 3 కడల కర్రీతో తిన్నాను. ఆ వీడియో ఒకసారి చూడండి. ఇక్కడ మటుకి మలబార్ బిర్యానీ, ఫిష్ ఫ్రై అండ్ దెన్ వెజిటేబుల్ థాలీ, కేరళ వెజిటేబుల్ థాలీ, ఇవి ట్రై చేస్తాను. వీటితో పాటు ఇక్కడ మనకి నార్మల్గానే చాక్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి, జ్యూసెస్ కూడా ఉన్నాయి. బట్ ఇవన్నీ మనం ట్రై చేయము, అవే మనం ట్రై చేద్దాం. నేను ఒక తెలుగు గాయగా కేరళ మీల్స్ ఒకసారి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను. నాకు టేస్ట్ ఏ విధంగా అనిపిస్తుంది. అదేవిధంగా మా అబ్బాయి మలబార్ చికెన్ బిర్యానీ తింటున్నాడు అండ్ ఫిష్ ఫ్రై కూడా తింటున్నాడు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. అలా మనకి ఈ విధంగా సలాడ్ ఇచ్చారు. యాక్చువల్గా అయితే ఆనియన్ సలాడ్ ఇస్తారు, బట్ ఆనియన్స్ కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకి కీరా సలాడ్ ప్లస్ లెమన్ ఇచ్చారు. వాటర్ బాటిల్, ఇలా సాల్ట్ అండ్ పెప్పర్ పెట్టేస్తారు. ఇక్కడ పక్కన వాటర్ బాటిల్ ఇచ్చారు, ప్లస్ పేపర్ కప్స్ ఇచ్చారు, ప్లేట్స్ పెట్టారు. మనకి మోటార్ రైస్ ఇచ్చారు, పాపడ్ ఇచ్చారు, ఒక మనకి దీన్ని ఏమంటారు ఓరమిరపకాయ అంటాం కదా, ఓరమిరపకాయ ఇచ్చారు. దాంతోపాటుగా ఒకటి దీన్ని తోరం అంటారండి, చనా కర్రీ లాగా ఉంది ఇది. కేరళ సాంబార్, పెరుగు పచ్చడి, రసం, పప్పు, ఇది ఒక పాయసం ఇచ్చారు. ఫిష్ ఫ్రై ఇదిగోండి ఈ విధంగా ఉంది. మా అబ్బాయి ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు తింటాం. మలబార్ చికెన్ బిర్యానీ ఈ విధంగా వచ్చింది. పాపడ్ ఇస్తారు, దీనికి మలబార్ చికెన్ బిర్యానీ అంటామండి. బాయిల్డ్ ఎగ్ హాఫ్ చేసి ఇచ్చారు, ప్లస్ చికెన్ లోపల ఉంది. మనకి ఇక్కడ కూడా రైతా అండ్ దెన్ మిర్చిగా సలాడ్ కైండ్ ఆఫ్ కింద ఇచ్చారు మనకి. సో మనం టేస్ట్ చేసి ప్రతిదీ ఏ విధంగా ఉందో ఒకసారి చెప్తాను నేను. ఫస్ట్ మనం పాయసంతో ట్రై చేద్దాము. మన పాయసం లాగే ఉంది, కాకపోతే రైస్ కూడా దీంట్లో కూడా మోటార్ రైస్తోనే చేశారు. ఇది కూడా టేస్ట్ బాగుంది. సేమ్ అదేవిధంగా మనం రైస్తో ఏ విధంగా చేసుకుంటాము పాయసం సేమ్ అలాగే ఉంది, కానీ వీళ్ళు మోటార్ రైస్తో చేశారు, మనం నార్మల్ రైస్తో చేసుకుంటాం. ఫస్ట్ నేను కొరియల కర్రీతో ట్రై చేస్తున్నాను. ఈ కర్రీ క్యాబేజీ క్యారెట్ మిక్స్ చేసిన కర్రీ. ఇది కలర్ఫుల్ గా ఉంది చూస్తానికి. ఫస్ట్ బైట్ ఆఫ్ కేరళ రైస్. చూస్తాను కూడా తేడా తెలుస్తుంది మనకి. ఒకసారి నోట్లోకి వెళ్ళిన తర్వాత తేడా ఏం తెలియట్లేదు, నార్మల్ గానే ఉంది, రైస్ లాగా అనిపిస్తుంది. కర్రీని కోకోనట్ ఆయిల్ చేశారు, చూస్తున్న ఫ్లేవర్ తగులుతుంది మనకి. బాగుంది, గుడ్, టేస్ట్ వైజ్ గా గుడ్, బాగుంది. కొంచెం స్పైసీ తగులుతుంది, బట్ మినిమం ఆ మాత్రం ఉండాలి స్పైసీ, మరి ఎక్కువ లేదు, కరెక్ట్గా ఉంది స్పైసీ, చాలా బాగుంది. ఫిష్ బాగుందా? సో ఇప్పుడు నేను పప్పు ట్రై చేస్తున్నాను, చూద్దాం పప్పు ఏదో ఉంటుందో. మ్యాక్సిమం పప్పు ఎక్కడైనా పప్పే కదా, సేమే ఉండాలి. కొన్ని తాలింపే కొబ్బరి నూనె యూజ్ చేసి ఉండాలి. చూద్దాం ఒకసారి ఎలా ఉంది. మన ఇంట్లో చేసుకుంటే ఈ స్మెల్ రాదు, నార్త్ సైడ్ చేస్తున్నప్పుడు ఈ స్మెల్ వచ్చేది ఒక్కొక్కసారి, అలా అన్నిసార్లు కూడా కాదు. సో ఆ డిఫరెంట్ స్మెల్ వస్తుంది. అంటే పప్పే, బ్యాడ్ స్మెల్ కాదు అది, వండినప్పుడే డిఫరెంట్ స్మెల్ ఉంటుంది. కుక్ చేసినప్పుడే కొంచెం ఒక్కోసారి డిఫరెంట్ స్మెల్ వస్తుంది పప్పు అనేది, ఆ డిఫరెంట్ స్మెల్ వస్తుంది అంతే. ఇది బాగుంది. ఫిష్ నేను ట్రై చేస్తున్నాను, చూద్దాం అది ఎలా ఉందో. మా అబ్బాయి చెప్పాడు మసాలా తక్కువ ఉందంట, స్పైసీ లేదంట, ఆ ఫ్లేవర్ రావట్లేదంట. అది మా వాడి కామెంట్.
చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఇలాగే ఉండాలి. చాలా బాగుంది. బిర్యానీ కూడా ట్రై చేద్దాం మనం, అది ఏ విధంగా ఉంది, ఫ్లేవర్ ఎలా ఉంది ఒకసారి జస్ట్ 2 స్పూన్లు వేసుకుని చూద్దాం, ట్రై చేద్దాం. ఒక చిన్న చికెన్ పీస్ కూడా వేసుకొని అసలు ఏ విధంగా ఉడికింది ఏంటి అనేది టెక్స్చర్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయో చూద్దాం మనం ఒకసారి. చాలా మైల్డ్ స్పైస్గా ఉంది, టేస్ట్ చాలా బాగుంది, ఇట్స్ గుడ్. అంటే కొంచెం తక్కువ స్పైస్ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది ఫ్లేవర్ కూడా. మామూలుగా మన రెగ్యులర్ హైదరాబాద్ బిర్యానీలా కాకుండా కొంచెం తేడా ఉంది, టేస్ట్ మటుకు చాలా బాగుంది. హైదరాబాద్లో మస్ట్ విజిట్ రెస్టారెంట్ ఇది. నేను కూడా కొంచెం సాంబార్ తింటున్నాను, ఈ సాంబార్ కొంచెం వెరైటీగా ఉన్నాడు, కొంచెం డిఫరెంట్గా ఉంది సాంబార్. సాంబార్లో పులుపు ఎక్కువైంది, చింతపండు పులుపు ఎక్కువైంది, చాలా క్లియర్గా తెలుస్తున్నాడు చింతపండు పులుపు ఎక్కువ ఉంది అని చెప్పి. సో ఇది ఓకే. ఇది పెరుగుచారు, పెరుగుచారులో గొప్పగా తెలుస్తుంది వీళ్ళు తాలింపు కోకోనట్ అవుతాం చేశారని డిఫరెన్స్ క్లియర్గా తెలిసిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది పెరుగుచారు, సూపర్, బెస్ట్ బెస్ట్ బెస్ట్. ప్లేట్ మీద తీసుకున్నాం మనం. సో రైస్ అయిపోయింది, జస్ట్ ఇంక మిగిలిన ఒకటి పెరుగు ఒకటి మిగిలింది, ఇంకా చోలే కర్రీ ఒకటి మిగిలింది. పెరుగు మనం నార్మల్ తినేస్తాము, పెరుగు ఎక్కడికి వెళ్ళినా. చోలే కర్రీ అనుకున్నా, చోలే కర్రీ కాదు ఇది, మిల్ మేకర్ కర్రీ. అంటే ఆలు వేశారు, చిన్నులపల్లి వేశారు, గుడ్. కర్రీ మామూలు తినేస్తున్నా కానీ బాగుంది, లైట్గా మసాలా తగులుతుంది అనుకోండి. రైస్లోకి అయితే చాలా బాగుండేది, రైతా కూడా చాలా బాగుంది. చాలా తక్కువ ఆనియన్స్ వేశారు, క్యారెట్లు వేశారు, కరివేపాకు వేశారు. అలాగని మరి వాటరీగా లేదు, థిక్గా లేదు. చాలా మాకు వచ్చిన బిల్లు 600 రూపీస్. 600 రూపీస్ 3 పర్సన్స్ కంటే 200 పర్ పర్సన్. అంటే ఐస్ క్రీమ్ కూడా ఇట్స్ గుడ్, క్వైట్ గుడ్, రీజనబుల్ రేట్స్ ఉన్నాయి ఇక్కడ పక్కా. ఒకవేళ మీరు కేరళ విజిట్ చేద్దాం అనుకుంటున్నారంటే పక్కా ఇక్కడికి వచ్చి ఒకసారి అయితే కేరళ ఫుడ్ని ట్రై చేయొచ్చు. ఈ విధంగా ఉంది. వస్తే వీళ్ళు ఇక్కడ వచ్చిన ఆర్డర్స్ మొత్తం ఇక్కడ వస్తున్నాయి, ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం సర్వ్ చేస్తున్నారు. ప్లేట్లో అయితే ఇక్కడ డిస్ప్లేలో ఫిష్లు ఉన్నాయండి, సూపర్ ఉన్నాయి డిస్ప్లేలో ఫిష్లు. నేను ఒక అతను చూశాను, ఒక అతను ఓన్లీ ఫిషెస్ తింటున్నాడు. అతను అది తెలిసి ఒక 3-4 ఫిష్లు అయితే తిన్నాడు అతను. చాలా బాగుంది ఇది. ఈ విధంగా అక్కడేమో డ్రింక్స్, కూల్ డ్రింక్స్ కానీ అవన్నీ మొత్తం అంతా ఉన్నాయి. అక్కడ లోపలేమో కిచెన్ లోపల ఉంది.